హలో క్రికెట్ లవర్స్. భారత క్రికెటర్ మహమ్మద్ షమి అయిన భార్య హసిన్ జహాన్ మధ్య ఏడేళ్లుగా కోర్టులో ఉన్న కేసుపై ఇటీవల కోల్కతా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోల్కతా హైకోర్టు మహమ్మద్ షమికి తన భార్య, కుమార్తె ఐరా ఖర్చుల కోసం ప్రతి నెల 4 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తం గత ఏడేళ్లుగా చెల్లించాల్సిన బకాయిలకు కూడా వర్తిస్తుంది. ఈ తీర్పు వచ్చిన తర్వాత హసిన్ జహాన్ తన భర్త కోసం వరుసగా సోషల్ మీడియా పోస్టులు చేస్తోంది. ఈ నేపథ్యంలో షమిని విమర్శిస్తూ హసిన్ జహాన్ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ సుదీర్ఘ పోస్టులో షమిపై అతడి మాజీ భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. మహమ్మద్ షమికి వ్యక్తిత్వం లేదని, తన క్రూరమైన మనస్తత్వంతో ఎంతగానో వేధించినట్లు ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడేళ్లుగా ఈ న్యాయ పోరాటం జరుగుతోందని హసిన్ జహాన్ పేర్కొన్నారు. షమి క్యారెక్టర్ లేనితనం, దురాశ, క్రూరమైన మనస్తత్వం కారణంగా సొంత కుటుంబం నాశనమైందని ఆమె చెప్పుకొచ్చారు. మమ్మల్ని చంపడానికి మీరు ఎంతమంది క్రిమినల్స్ను కొన్నారు? ఆ డబ్బును మన కుమార్తె చదువుపై, నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఖర్చు చేసి ఉంటే ఇప్పుడు మన జీవితం ఎంతో బాగుండేది, ఎంతో గౌరవంగా జీవించేవాళ్ళం అని హసిన్ జహాన్ రాసుకొచ్చారు. నిజం కోసం తాను ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నానని, నువ్వు ఎంతమంది క్రిమినల్స్తో చేతులు కలిపినా ఏమీ చేయలేకపోతున్నావని ఆమె రాసుకొచ్చారు. మహమ్మద్ షమి కోసం తన పోస్ట్ను షేర్ చేస్తూ హసిన్ జహాన్ ఇలా రాసింది. ఐ లవ్ యూ జాను. నాలాంటి భార్య ఇంకెక్కడ దొరుకుతుందా? ఇంతటి అంకిత భావంతో బంధాన్ని నిలబెట్టుకునే భార్య. చింతించుకు మై లవ్. చనిపోయే వరకు మనం బలమైన బంధాన్ని నిలబెట్టుకుందాం. ఇన్షా అల్లా. ఆ బలమైన బంధం ఎలా ఉండాలో మీరు మాత్రం నిర్ణయించుకోవాలి. ఏడేళ్లుగా మనం చట్టపరమైన పోరాటంలో ఉన్నాం. మీకు ఏ ప్రయోజనం చేకూరింది? నైతిక లేని, అత్యాసపరుడైన, స్వార్థపరుడైన కారణంగా మీరు మీ సొంత కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు. హసిన్ జహాన్ ఇక్కడితో ఆగకుండా మహమ్మద్ షమిపై ఒకదాని తర్వాత ఒకటి అనేక ఆరోపణలు చేసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.